ప్రస్తుతం శ్రీ చైతన్య మాదాపూర్ దగ్గర అయితే ఉన్నాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వద్ద అయితే ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటున్న అయితే ఫుడ్ పాయిజన్తో సుమారుగా 150 మెంబర్స్ అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత పిల్లల నోరు నొక్కేసే ప్రయత్నం చేశారు, డోర్లు వేశారు. పిల్లలేమో లెటర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మా ప్రిన్సిపల్ మమ్మల్ని నోరు నొక్కేస్తున్నాడు, ఇంటికి వెళ్ళనియట్లేదు, మాకు కాలు చేతులు నొస్తున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయని ఇవంతా కూడా తెర మీదకి రావడం అయితే జరిగింది. అయితే నిన్న విమెన్ కమిషన్ శారద వచ్చి దీని మీద సర్వే చేయడం అయితే జరిగింది. పూర్తిగా మందలించడం కూడా జరిగింది. అసలు ఎటువంటి హైజీనిక్ మీరు పాటించట్లేదు, మొత్తము హైజీనిక్ లేకుండా పూర్తిగా అయితే ఉంది. అక్కడ రూమ్స్ అంతా కూడా ఇరుకు స్పేస్లో ఉన్నాయంటూ పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఒకవైపు కూడా మీడియాని రానిచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. శ్రీ చైతన్యలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి అంటూ పేరెంట్స్ చెప్పడం అయితే జరిగింది. పిల్లలు ఇంటర్ చదివే పిల్లలు మద్యానికి బానిసయ్యి బయట నుంచి మద్యం తెచ్చుకుంటున్నాడు. గర్ల్స్ క్యాంపస్లో ఇదంతా జరుగుతుందని స్వయంగా పేరెంట్స్ వాళ్ళ నోట్తో చెప్పడం అయితే జరుగుతుంది. అదే కాకుండా మియాపూర్లో జరిగిన ఇన్సిడెంట్ అంటే నారాయణ చైతన్యంలో అక్రమాలు చాలా జరుగుతున్నాయి అంటూ పేరెంట్స్ కానీ పిల్లలు చెప్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా ఇద్దరు పిల్లలు అస్వస్థకు గురయ్యారు. అంటే వాళ్ళ మీద దాడి జరిగిందో ఎవరో ముసుకేసుకొని మరి గర్ల్స్ క్యాంపస్లో అమ్మాయిలే గొడవ పడుతున్నారు. అంటే ఏదైతే వాష్రూమ్లో డోర్ మీద పలానా పేరు రాసి పలానా సెక్షన్ నేమ్ రాసి నెక్స్ట్ నేను కొడతాను అని చెప్పడం జరుగుతుంది. ఒకవైపు వాళ్ళు గాయపడుతున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. అన్నంలో సీసం పెంకులు వస్తున్నాయని అంటున్నాం, మరి అది ఎవరేస్తున్నారో తెలీదు. అదే కాకుండా పురుగులు వస్తున్న అన్నంలో హైజీనిక్ అసలు ఎటువంటి హైజీన్ ప్రికాషన్స్ పాటిస్తలేరని చెప్తున్నారు. ఒకవైపు ఫుడ్ కమిషన్ కూడా సుమారుగా 2 లక్షల చలాన్ విధించడం అయితే జరిగింది. చూసుకుంటే కూడా అన్శానిటైజ్డ్ అట్మాస్ఫియర్, ట్రేడ్ లైసెన్స్ లేదంటూ పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దామంటే ఏం జరుగుతుంది అంటే మీడియాను అడ్డుకునే ప్రయత్నం ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి గర్ల్స్ క్యాంపస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదే కాకుండా లోపలికి రానిచ్చే ప్రయత్నం చేయరు. ఎప్పుడు కూడా ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే అకాడమీ నడుపుతూ ఉంటారో వీళ్ళు మాత్రము కట్టడి చేస్తూ ఉంటారు. ఒకవైపు చూసుకుంటే కూడా మనం చూడొచ్చు కూడా డోర్లు ఎప్పటికప్పుడు బంధిస్తూ ఉంటారని తెలుస్తుంది. ఒకవైపు లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఎప్పటికప్పుడు వీళ్ళు డోర్లు వేసుకొని మీడియాని లోపలికి రానియకుండా పిల్లలని నిర్బంధిస్తుంటారని తెలుస్తుంది. పిల్లలు మాత్రం ఎప్పటికప్పుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకవైపు చూసుకుంటే కూడా విజువల్స్లో అయితే చూడొచ్చు ఎప్పటికప్పుడు డోర్లు వేసుకుంటారు. అంటే మనం క్లియర్గా మీరు చూడొచ్చు. డోర్ ఓపెన్ करो, ऑफिसर्स आ रहे अभी, आपका पूरा काम चल जाता सब लोगों का, अभी नहीं निकाले तो लॉक्स क्यों करते हैं ऐसा? सब लोग अंदर है ना, क्यों लॉक करते बाहर से? ఎందుకు లాక్ వేస్తారు మీరు? ఎప్పుడు ఏది పగలగొట్టినా అసలు ఎందుకు మీడియా రాగానే లాక్స్ ఎందుకు వేస్తారు? క్యూ లాక్ క్యూ కర్ రే ఆప్, ఓపెన్ కరో. లాక్ ఎందుకు వేస్తున్నారు మీరు? ఓపెన్ करो आपका लॉक क्यों डालता? आपका सुपीरियर बोला क्या लॉक करने के लिए? हाँ तो जो हमारा ऑर्डर है वो है ना करिए। हाँ तो क्यों लॉक? हमको देके तो आप लोग लॉक कर रहे हैं ना. आपको देखे क्यों लोग हाँ फिर इस समय खाना हाँ, ओपन करो, हम अंदर जाना है, हमको अलाउ नहीं है, मीडिया को अलाउ नहीं है अंदर. मीडिया को लगा अब ठीक है, प्रिंसिपल से बात करना है, लॉक ఓపెన్ करो. అంటే మొత్తం మీద చూసుకుంటే ఇదే పరిస్థితి. ఎవ్వరు లోపల రానియకుండా లాక్ వేసుకుంటారు. అంటే ప్రైవేట్ అకాడమీలో జరిగే అక్రమాలు ఇలా ఉంటాయి. అంటే లాక్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు జెన్యూన్లీ వాళ్ళు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుంటే ఒకవైపు చూసుకుంటే జెన్యూన్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే లాక్లు వేసుకోవాల్సిన అవసరం ఏంది? మీడియాని లోపల రానియచ్చు కదా. నిన్న విమెన్ కమిషన్ నుంచి శారదా గారు కూడా వస్తే కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటే లాక్ వేసుకొని తన కారు చూసిన వెంటనే వీళ్ళు లాక్ వేసుకుంటారు. అంటే లోపల చాలా జరుగుతుంది. ఫుడ్ పరంగా కలుషితం ఉంది, కుళ్ళిపోయిన క్యాంటీన్లు అని పిల్లలు చెప్తున్నారు, లెటర్స్ రాస్తున్నారు. పూర్తిగా ఇది గొడవ జరిగింది కూడా ఈ ప్రస్తావన 2 రోజుల క్రితం వచ్చినప్పుడు కూడా పిల్లలు బయటికి రానియకుండా నిర్బంధిస్తే పిల్లలు బయట నుంచి లెటర్స్ పంపిస్తున్నారు. అంటే లిటరలీ వాళ్ళు పేపర్ మీద లెటర్ రాసి కింద వేసిన పరిస్థితి ఉందంటే ఎందుకు? आपका प्रिंसिपल से बात करना है కోలో. స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొంచెం ఉధృత వాతావరణం క్రియేట్ చేశారు. బట్ లెట్ us go and report what it is happening because still students are giving us the messages, the calls.
వాళ్ళ నుంచి లెటర్స్ వస్తున్నాయి. మాకు మా ప్రిన్సిపల్ నోరు కట్టడి చేస్తున్నారు. దే నాట్ లెటింగ్. ఐ కాంట్ రివీల్ దట్ కదా. లెటర్స్ అయితే చూపించగలదు. ఈ క్యాంపస్లోనే జరుగుతుందండి. క్యాంపస్లో అలాంటిది ఏది జరగట్లేదు. ఓకే, లెటర్స్ గో అండ్ టాక్ టు ద స్టూడెంట్ కదా. That's not how things work. How many colleges did you visit? I went it yesterday. నేను అమీన్పూర్లో వెళ్ళాను. పేరెంట్స్ spoke. Parents outside the campus, whatever they No. like their free will and wish, they The parents spoke in the campus also. చెప్తే దాని నేను అదే చెప్తున్నా కదా, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఫుడ్ పాయిజన్ అయితే ఇంతమంది పిల్లలు ఇక్కడ కూర్చొని తింటారు. నేను అదే చెప్తున్నాను. లెట్ us go, నాట్ యూ మ్యామ్, నాట్ యూ. మీరు చెప్పకండి, ఒకసారి వాళ్ళతో చెప్పించండి. చెప్పేసి వాళ్ళు వెయిట్ చేయండి, వాళ్ళు ఇక్కడికి వస్తారు. నాట్ సెలెక్టెడ్ పీపుల్ తో చెప్పించడం కాదు. లెట్ us go and it's a girls campus, no, then I'm a girl. మీ వర్షన్ చెప్పండి. మీరు గర్ల్ అని కాదమ్మా, ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద పేరెంట్స్ నేను ఇక్కడ వీడియోగ్రఫీ అనేది చేయించలేను. ఓకేనా? దేర్ ఆల్ గర్ల్ చిల్డ్రన్, దేర్ పేరెంట్స్ వుడ్ నాట్ బీ okay with it, but still despite that I have also higher authorities to check with. If there is a issue, we will bring it to your notice, but there is no issue. And despite that, if you want clarification, I'll call down my children. They will come. You can talk to them. They're all here. Come, Nana. బట్ లెట్ us go in అంటున్నాను. అంటే ఒకవైపు చూసుకుంటే నేను ఒకటి చెప్తాను. ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్. Despite the fact that there was an IAS officer, and with all due respect to her, she had no right whatsoever to bring in media and make it sensational. మీకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, వెళ్ళాంటి ఏజ్ వాళ్ళు. I would not like my children to be మందలించడం కూడా జరిగింది కదా. చెప్పండి. See, you're a journalist. Your duty is to ask and wait for the answer. Let me complete. No, it's my duty is to also cross question because Cross question. it's my duty. It's my duty also. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, నిన్న మేము విజువల్స్, ఇప్పుడు మా దగ్గర కూడా విజువల్స్ ఉన్నాయి. బోల్డ్స్ లేవు. అమ్మాయిలు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బోల్డ్స్ లేవు. మరి బట్టలు ఎలా మార్చుకుంటారు? బోల్ట్స్ లేనిది ఓన్లీ రూమ్స్కి ఇంటర్నల్ నుంచి బోల్ట్స్ ఉండవు ఫర్ అ రీజన్. దెర్ ఆర్ మెనీ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ పిల్లలు వాళ్ళు సడన్గా అక్కడ బోల్ట్ వేసుకుని లోపల నుంచి పడుకుని ఉంటారు, జ్వరం వస్తుంది, ఇంకేదో అవుతుంది. హౌ డూ యూ ఎన్ష్యూర్ దట్ యు గెట్ దట్ చైల్డ్ అవుట్? ఇట్ ఈస్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద చైల్డ్. మా ఫ్లోర్ ఇన్ఛార్జెస్ ఉంటారు and every corridor is secured enough and there is no male staff who goes upstairs. So pillalaki safety and security is not at all a concern here. And hostel rooms, all our hostel rooms, I'll take you to one of the rooms. You can check. ఎందుకని మీకు చలాన్ వేశారు? సుమారుగా 2 లక్షల వరకు ఫుడ్ సేఫ్టీ వాళ్ళే వేశారు. ట్రేడ్ లైసెన్స్ లేదు మీ దగ్గర. అదే కాక అన్హైజీనిక్ ఫుడ్, అన్హైజీనిక్ శానిటైజరీ అని చెప్పి రాశారు. ఎందుకు శానిటేషన్ అన్నది మాత్రమే రాశారు. ఎక్కడ కూడా ట్రేడ్ లైసెన్స్ గురించి నన్ను అడగకూడదమ్మా. దట్స్ నాట్ మై కన్సర్న్. ఐఎమ్ అకాడమిక్ డీన్ హియర్. అర్థమైందా? నా కన్సర్న్లో ఈ క్యాంపస్ ఉంది. ఈ క్యాంపస్లో వెదర్ ఇట్ కమ్స్ టు అకాడమిక్స్, హైజీన్, సెక్యూరిటీ, సేఫ్టీ ఆఫ్ ద గర్ల్ చిల్డ్రన్, దట్ ఈస్ సంథింగ్ దట్ ఐఎమ్ ఆన్సరబుల్. ఒక్కసారి మీరు చూస్తున్నారు, యు ఆర్ సీయింగ్ దట్, రైట్? And that food, the chalan that you're talking about is in the mega kitchen. You're free to go there and question, not here. Okay? సో దట్ ఈస్ అ మెగా కిచెన్. ఇక్కడికే వస్తుంది ఆ ఫుడ్. కానీ అక్కడ ఇన్సానిటేషన్ అన్నది మీరు ఇప్పుడు వెళ్ళి వీడియోగ్రాఫ్ చేసుకున్నా దెర్ ఇస్ నో ఇన్సానిటేషన్. మీరు వెళ్ళి చెక్ చేయండి. అధికారులు ఊరికేసారా? వాళ్ళని క్వశ్చన్ చేయండి అని చెప్పాను. ఫ్రమ్ ఆర్ అండ్ వాట్ వీ హ్యావ్ టు క్వశ్చన్, వీఆర్ డూయింగ్ ఇట్. రైట్? ఇఫ్ యూ హ్యావ్ అ క్వశ్చన్ వై డిడ్ దే డూ ఇట్, మీరు అది చెప్పండి. మీరు ఊరికేసారా? నా ప్రకారం ఇన్సానిటేషన్ లేదు, మేము దాన్ని క్వైరీ చేస్తున్నాము. ఓకేనా? వీఆర్ ట్రైంగ్ టు డూ ఆర్ బిట్. మీరు కూడా వెళ్తారు కదా, ఇలాగే వీడియోగ్రాఫ్ పట్టుకుని తీసుకుని వెళ్ళండి. అక్కడ ఏదైనా ప్రాబ్లం కనపడితే అప్పుడు వాళ్ళని అడగండి. ఏ ప్రాబ్లమ్ నాకు, నా పిల్లలకి, నా పేరెంట్స్కి లేదమ్మా. ఇక్కడ ఇప్పుడు ఏదైతే షాదా గారు చెప్పిందో అదంతా మోమాటికి తప్పు అని అంటారా? ఆవిడ కన్సర్న్ ఏంటో నేను చూడలేదు, నేను అడ్రస్ చేయదలుచుకోలేదు. దిస్ ఇస్ ద బిల్డింగ్ దట్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్. ఇక్కడికి వచ్చారు కదా? ఇక్కడ బిల్డింగ్కి రాలేదు. సో ఎక్కడికి వచ్చారో నాకు తెలీదు. ఐ హెవెంట్ సీన్. దిస్ ఇస్ ద థింగ్. ఇక్కడికే వచ్చారు, ఇక్కడనే మాట్లాడారు, మళ్ళీ మీరు ఎవరైనా వచ్చారా? నిన్న వచ్చారు. లెట్ మీ గో ఇన్ కదండి. మీరు ఎందుకు దాన్ని కప్పు పూస్తున్నారు? ఎందుకు అంటే ఏం జరుగుతుంది? we are public representative. ప్రజలకు ఏమన్నా అయితే we are నేను అదే చెప్తున్నా కదా, we are public representative. No, let me go in. అసలు ఏం జరుగుతుందో వీలు కాకుండా ఇంకెవరితో నన్ను మాట్లాడనివ్వండి. మీరు కట్టడి చేస్తున్నామని స్టూడెంట్స్ చెప్తున్నారు కదా.
ఇప్పుడు స్టూడెంట్స్ చెప్తున్నారు కదా కట్టడి చేస్తున్నారు అని చెప్పి, వీలు కాదు, నాకు లోపలికి పంపించండి మీరు. అదే లోపలికి వెళ్ళి మేము మాట్లాడతాం అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. I will not allow you to disturb them. There has been enough that was done to my students. I will not go beyond. ఊరికేనే అవుతుందా ఇదంతా కూడా? విమెన్ కమిషన్ ఊరికేనే వస్తుందా? విమెన్ కమిషన్ ఊరికే వస్తుందా? మా క్యాంపస్ కాదమ్మా. మీరు ఊరికే అంటారు, లేదంటే క్యాంపస్ అని అంటారు. మరి పిల్లలు ఎందుకు లెటర్స్ రాస్తున్నారు? వీ హ్యావ్ ఆల్ ఎవిడెన్స్. ఎందుకు లేదు? మీ క్యాంపస్ ఎందుకు? మీ క్యాంపస్ వాళ్ళే లెటర్స్ పంపిస్తున్నారు. మా క్యాంపస్ నుంచి రాలేదు. మీ క్యాంపస్ వాళ్ళే లెటర్స్ పంపిస్తున్నారు. ఇది మీ క్యాంపస్ కాదా? ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వేసింది. నువ్వు లెటర్స్ అంటావు, సేఫ్టీ అంటావు, అసలు ఏం మాట్లాడు? సరే ఇది ఫుడ్ సేఫ్టీ. ఏం చదువుకున్నాను అసలు? Don't talk to me like this. Exactly. Don't talk to me. I'm going inside. You stop if you want. అంటే చూడొచ్చు కూడా ఇక్కడ ఎంత దారుణాలు జరుగుతున్నాయో చెప్పాలంటే. లోపలికి వెళ్ళనీయకుండా కట్టడి చేస్తున్నారు. వెరీ క్లియర్లీ కనిపిస్తుంది. స్టూడెంట్స్ ని లోపల కట్టడి చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. ఫుడ్ కమిషన్ నుంచి కూడా సుమారుగా మనం చూస్తున్నట్టయితే కూడా 2 లక్షల వరకు చలాన్ వేయడం అయితే జరిగింది. ఇన్ శానిటైజ్ కండిషన్. అదే కాకుండా పూర్తిగా ఫైర్ సేఫ్టీస్ కూడా లేదు ఇక్కడ. మనకి ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించినవి కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఒకసారి విజువల్లో చూస్తుంటే కూడా ఎప్పుడైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఫైర్ ఇంజిన్స్ అవుతే ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీకి లేని సంబంధం అయితే కనిపించట్లేదు. అదే కాకుండా మనం ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే కూడా పిల్లలు వెరీ క్లియర్లీ రాస్తున్నారు. మీకు అర్థమవుతలే, మీరు కెమెరాలు ముడితే కేసులు బుక్ అవుతాయి. ఒకసారి చూడొచ్చు, కెమెరా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వెరీ క్లియర్లీ చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఒక్కసారి వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ చూడొచ్చు. అంటే ఎప్పుడు కూడా రౌడీల లాగా ప్రవర్తిస్తుంటారు. ఈ నారాయణ చైతన్య యాజమాన్యం మొత్తం కూడా రౌడీస్ లాగా ప్రవర్తిస్తుంటారు. వెరీ చూడొచ్చు. అంటే ఇఫ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ దే షుడ్ లెట్ us go in. ఇప్పుడు దీంట్లో అక్రమాలు జరగట్లేవు, పిల్లలు సేఫ్ గా ఉన్నారంటే వెళ్ళనివ్వచ్చు కదా. లోపలికి వెళ్ళనివ్వచ్చు కదా. ఎందుకని వెళ్ళనివ్వట్లేదు ఒకసారి చూడొచ్చు. వెరీ వెల్ ఇక్కడ చూడొచ్చు. విమెన్ కమిషన్ వాళ్ళు వచ్చింది కూడా కావాలనే చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత పెద్ద ఆరోపణలు వేస్తున్నారో వెరీ క్లియర్ గా చూడొచ్చు. స్టూడెంట్స్ మాత్రం ఇలా లెటర్స్ నో ఐమ్ నాట్ గోయింగ్ అండి. ఒకసారి లెటర్స్ మీద చూడొచ్చు కూడా. అవర్ క్యాంపస్ ఇస్ నో లెట్ ఐ వోంట్ గెట్ లాస్ట్ అండి. హోల్డ్ యువర్ థంగ్. Hold your tongue. I will not let. ఇప్పుడు if they are okay, if they are okay, let us go in. ఎందుకు వెళ్ళనివ్వరు? We are media representatives. పిల్లలే మాకు కాల్ చేశారు, మేము వెళ్ళలేము. పిల్లలు మాకు కాల్ చేశారు. అంటే పిల్లలు పేరెంట్స్ కి చెప్పలేరు కదా. పిల్లలు పేరెంట్స్ కి చెప్పలేరు. మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు కదా. ఎక్కువ ఏం కాదు, మేము చేస్తాము. Why would we get lost? అంటే you can see her how aggressively she's talking. అంటే వీళ్ళకి పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ how aggressively they're talking. Very aggressively they're talking. This furious behaviors can't be judged. మరి పిల్లలు ఎలా, మరి మీరు ఎలా నన్ను క్వశ్చన్ చేస్తారు? స్టూపిడ్ అని ఎలా మాట్లాడతారు? హోల్డ్ యువర్ టంగ్. యు ఆర్ ప్రిన్సిపల్ అన్నప్పుడు మీరు కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మీరు మాట్లాడేటప్పుడు ఎందుకు ఇన్ని ఎలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి కాన్స్టెంట్? అంటే విమెన్ కమిషన్ ని కూడా మీరు తప్పు పడుతున్నారు. మొత్తం మీద చూడొచ్చు కదా. వెరీ క్లియర్లీ కనిపిస్తుంది వీళ్ళు అక్రమాలు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ పరంగా కూడా సుమారుగా 2 లక్షల వరకు పూర్తిగా ఫైన్ వేయడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా లోపలికి వెళ్లకుండా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద సర్వే చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చూడొచ్చు నారాయణ చైతన్యలో సుమారుగా వేలాది మంది చనిపోతూ ఉన్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. మనం గతంలో చూసాము, ఇప్పుడు కూడా చూసాము. అస్వస్థకి గురి అవుతున్నారు. కుళ్ళిపోయిన క్యాంటీన్లను కూడా చెప్పొచ్చు. మరోవైపు పిల్లలు ఇలా మనం విజువల్స్ లో చూస్తున్నట్లయితే కూడా కిటికీల నుంచి ఇటువంటి లెటర్స్ వేస్తున్నారు. ఒకసారి నేను చదివే ప్రయత్నం చేస్తాను. సార్, in our campus, approximately 200 members are suffering from fever, body pains, vomitings. Our campus principal decided not to allow us to speak with our parents. Okay, తల్లిదండ్రులతో కూడా మాట్లాడించే పరిస్థితి అయితే లేదు. అదే కాకుండా they are not
లెటింగ్ స్విచ్చింగ్ ఆన్ ద కాయిన్ బాక్స్. లోపల ఏదైతే కాయిన్ బాక్స్ ఉందో అది ఆన్ చేయట్లేదు, తల్లిదండ్రులతో మాట్లాడించే ప్రయత్నం చేయట్లేదు. వీ నీడ్ సిక్ హాలిడేస్ టు అవర్ సిక్ పీపుల్, ప్లీజ్ కైండ్లీ హెల్ప్ అస్ అని చెప్పి ఇటువంటి లెటర్స్ పంపిస్తున్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో మీడియాని కూడా లోపలికి పంపించకుండా, ఎవరైనా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్కి తరపున ఎవరైనా వచ్చినప్పటికీ కూడా వాళ్ళని చితకబాది పంపిస్తారు. అంటే మొన్న చూస్తున్నట్టయితే కూడా విజువల్స్లో స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి పలు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఇక్కడనే ధర్నాలు, అంటే బైఠాయించి ధర్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళని కొట్టి పంపించారు ఈ యాజమాన్యం మొత్తం. అంటే వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఇటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఇటువంటి అక్రమాలు చాలా తరచూ జరుగుతున్నాయి, పిల్లలు సఫర్ అవుతున్నారు అని చెప్పినప్పటికీ కూడా నిన్న చూసుకుంటే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా అమీన్పూర్లో చైతన్య కాలేజ్కి సంబంధించిన వాళ్ళు తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. పిల్లలు భయప్రాంతులకు గురవుతున్నారు, యాజమాన్యం పట్టించుకోవట్లేదు, పిల్లలు బయట నుంచి మందు సరఫరా ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు, ఇంటర్ పిల్లలు మందు బాటిళ్ళు, బ్రీజర్ బాటిళ్ళు కాలేజ్లో దొరుకుతున్నాయి. ఒకవైపు ఫుడ్ పరంగా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి, ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పినప్పటికీ కూడా నారాయణ చైతన్య ఎందుకని యాజమాన్యం పట్టించుకోవట్లేదు? అంటే ఒకవైపు చూసుకుంటే కూడా మనం చూడొచ్చు ఎంత అగ్రెసివ్ బిహేవియర్ కనిపిస్తుందో వాళ్ళతోని. ఎందుకు ఇదంతా కన్సిడర్ చేయట్లేదు? అంటే ఎవరు కూడా వాళ్ళ అకాడమిక్ని స్పాయిల్ చేయాలని ఎవరు అనుకోరు, కానీ ఇటువంటి సిచ్యువేషన్లో పిల్లలు మదన పడుతున్నారు. లిటరలీ వాళ్ళు నిన్న కిటికీలో నుంచి లోపలికి రానియకపోతే ఆ కిటికీలో నుంచి వాళ్ళు లెటర్స్ బయట విసిరేసిన పొజిషన్ అయితే కనిపించింది. అంటే చూడొచ్చు కూడా ఎంత బయటకి, అంటే మగవాళ్ళు వస్తే సుమారుగా ఒక 20 మంది కలిసి వాళ్ళని బయటికి పంపిస్తారు, కెమెరాని కూడా బయట తోసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే లోపలికి వెళ్ళకుండా, అంటే సెలెక్టెడ్ పీపుల్ని పిలిచి వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడిపిస్తున్నారు, ఇలానే చెప్పాలి అని భయప్రాంతులకు గురి చేస్తున్నారు అని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరికొంతమందితో లోపలికి వెళ్తే నిన్న విమెన్ కమిషన్ శారద రిలీజ్ చేసిన వీడియో ప్రకారం మీరు చూస్తున్నట్టయితే తను లిటరలీ మందలిస్తుంది, ఏంటి ఇంత అన్హైజీనిక్ ఉంది, మీరు ఇలానే చేస్తారా అంటూ క్వశ్చన్ చేయడం కూడా జరుగుతుంది. అయినా కూడా వీళ్ళు లోపలి రానియకుండా అలా తాళాలు వేసుకుంటున్నారంటే హౌ ఇర్రెస్పాన్సిబుల్ ద మేనేజ్మెంట్ ఇస్ అనేది కూడా పూర్తిగా క్లియర్గా అయితే కనిపిస్తుంది. నారాయణ చైతన్య పిల్లల బ్రతుకులతో చెలగాటమాడుతున్నారు, లక్షలు ఫీజులు తీసుకుంటారు, కానీ వసతులు ఇవ్వరు. ఇరుకుగా ఉండే రూమ్స్, సుమారుగా ఒక రూమ్లో చిన్న రూమ్ అయిపోయినా 2-3 మెంబర్స్కి సరిపోయిన రూమ్లో సుమారు 6 నుంచి 7 మంది వరకు కుక్కీ లోపల పెడతారు, కంప్రెస్ చేస్తారని తెలుస్తుంది. మొత్తం మీద ప్రభుత్వం ఇటువంటి కాలేజ్ మీద ప్రధాన సర్వేలు నిర్వహించాలి. అసలు పీపుల్ భద్రత, అంటే అమ్మాయిల భద్రత, గర్ల్స్ క్యాంపస్ అయినప్పటికీ కూడా భద్రత ఎక్కడి వరకు ఉంది? ఇటువంటి కాలేజ్లకి పర్మిషన్ ఇచ్చే ముందు 2-3 టైమ్స్ క్రాస్ చెక్ చేసుకోవాలి అని తెలియజేస్తున్నాం. నిన్న ఆర్టీవీ ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ద్వారా కూడా, అంటే పేరెంట్స్ ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, ఘోష చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. విమెన్ కమిషన్ని కూడా వీళ్ళు తప్పు పడుతున్నారు, అంటే హౌ ఇర్రెస్పాన్సిబుల్ దే ఆర్ అనేది కూడా పూర్తిగా క్లియర్గా తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.